Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీ దేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. విష్ణు భగవానుడు మహామాయ యొక్క మాహాత్మ్యమును వర్ణించుట. వ్యాసుడు చెప్తున్నాడు. బ్రాహ్మణుడునగు నారదుడునైన నన్ను చూసి రాజగు తాళధ్వజుడు మహదాశ్చర్యమునకు లోనయ్యాడు. నా భార్య ఎక్కడికి వెళ్ళినది, మునివరుడగు నారదుడు ఎక్కడి నుండి వచ్చెను అని అతడు ఆలోచించసాగాను. అతడు పదే పదే విలపించసాగాను. ఇట్లు పలుకసాగాను. ఓ ప్రియురాలా, నేను నీ విరహమున విలపించుచున్నాను. నన్ను వదిలి నీవెక్కడకు పోయితివి? సుచిష్మతి, నీ నేత్రములు కమలముల వలె విశాలములు. నేను ఇప్పుడేమి చేయుదును? నీవు లేని నా జీవితము, గృహము, రాజ్యము ఇవి అన్నీయూ వ్యర్థములు. నీ విరహము వలన నా ప్రాణములెందుకు పోవుటలేదు? నీవు లేని నా జీవితమునకు ప్రయోజనమేమున్నది? విశాలాక్షి, నేను ఏడ్చుచున్నాను. నీవు దయతో సమాధానము చెప్పుము. నీవు మొదటి కలయికలో చూపిన ప్రేమ ఎచ్చటకు పోయినది? భామిని, నీవు నీటిలో మునిగితివా, లేక చేపలు తాబేళ్లు నిన్ను భక్షించనా? నా దురదృష్టవశమున వరుణుని చేతికి జిక్కితివా? అమృతముతో సమానమై మధురముగా భాషించు ప్రియురాల, నీ అంగములన్నీయు మిగుల మనోహరములు. పుత్రుల ఎడ నీవు నిజమైన ప్రేమను ప్రదర్శించితివి. అందుకు నీకు ధన్యవాదములు. నేను నీ భర్తను, దీనుడనై విలపించుచున్నాను. పుత్రస్నేహపాశమున నీవు బంధింపబడి ఉంటివి. అట్టి స్థితిలో నన్ను వదిలి నీవు స్వర్గమునకు వెళ్ళుట శోభాయమానము కాదు. కాంత, 2 విధములా నేను నా సర్వస్వమును కోల్పోతిని. పుత్రులు మరణించారు. ప్రాణప్రియవగు నీవు కూడా వెళ్ళిపోయితివి. ప్రియురాల, నేను చెప్పరాని దుఃఖమున మునిగి ఉన్నాను. అయినప్పటికీ నా ప్రాణములు పోవుటలేదు. నేనేమి చేయుదును? ఎచ్చటికి వెళ్ళుదును? జగత్తునందు ప్రతికూల ఘటనలకు గురిచేయు బ్రహ్మ కడు నిష్ఠురుడు. సమాన చిత్తము గల స్త్రీ పురుషుల మరణమును విభిన్న కాలములలో ఎందుకు విధించును? ఇట్లు రాజగు తాళధ్వజుడు విలపించుచుండెను. అప్పుడు భగవంతుడగు శ్రీహరి అనేక విధములైన యుక్తులతో కూడిన మాటలను పలికి అతనిని శాంతింపచేశాను. శ్రీ భగవానుడు చెప్తున్నాడు, రాజేంద్ర, ఎందుకు రోధించెదవు? ప్రాణప్రియురాలగు నీ భార్య ఎక్కడకు వెళ్ళినది? నీకు శాస్త్రమును విన అవకాశము కలగలేదా? లేక జ్ఞానులైన పురుషుల సాంగత్యమున నీవు కాలమును గడపలేదా? ఆ స్త్రీ ఎవరు? నీవెవరువు? సంయోగ వియోగములెట్టివి? వేగముగా ప్రవహించు సంసార రూప సముద్రమునందు మానవులు నౌకయందు కూర్చొని ఉన్న ప్రయాణికుల వంటివారు. మహారాజా, నీవు ఇప్పుడు నీ మందిరమునకు వెళ్ళుము. నీవు వ్యర్థముగా రోధించి విలపించుట వలన ఏ ప్రయోజనమును సిద్ధించదు. మానవుల యొక్క సంయోగ వియోగములు సదా దైవ విధానమునందు ఆధారపడి ఉండును. రాజా, విశాల నేత్రములు గల ఈ సుందరితో సంబంధము కలిగిన దాని వలన భోగ విలాసములను అనుభవించే అవకాశము నీకు ప్రాప్తించినది. ఈ సరోవరమునందు ఈమెతో నీవు కలియుట జరిగెను. అప్పుడు ఈమె తల్లిదండ్రులెవరునూ నీకు కనిపించలేదు. అది కాకతాళీయ న్యాయము వంటిది. ఎటుల వచ్చెనో అటులనే పోయెను. రాజేంద్ర, శోకింపకము. కాలగతిని ఆపుట మిగుల కష్టము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోము. అచ్చట స్వేచ్ఛగా భోగములను అనుభవింపుము. ఆ సుందరికి నీకెట్లు సంయోగము కలిగినో వియోగము కూడా అట్లే లభించినది. ఎట్లు జరగవలసి ఉండెనో అట్లే జరిగినది. రాజా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి రాచకార్యములను నిర్వహింపుము. ఇప్పుడు నీవు రోధించుట వలన ఆ స్త్రీ వచ్చునా? ఇది సర్వదా అసంభవము. నీవు వ్యర్థముగా శోకమను ఉచ్చులో పడుతున్నావు. ఇప్పుడింకా యోగ సాధన చేయుటకు ప్రయత్నింపుము. భోగములు సమయానుకూలముగా ఎట్లు వచ్చును అట్లే పోవును. ఈ సంసారము సారము లేనిది. ఈ మార్గమున శోకించుట ఉచితము కాదు. ఒకే చోట సర్వదా సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. ఘటికా యంత్రము వలె సుఖ దుఃఖములు వచ్చుచూ పోవుచుండును. రాజా, స్వస్థ చిత్తుడవై సుఖముగా రాజ్యమును అనుభవింపుము. లేకపోయినచో బంధుబాంధవులను విడిచి వనములకు వెళ్ళి ఏర్పాట్లు చేసుకొనుము. ప్రాణులకు మానవదేహము దుర్లభము. అది క్షణభంగురము. అది ప్రాప్తించిన తరువాత సమగ్రముగా ఆత్మకళ్యాణమును చేసుకొనవలెను. జిహ్వా జననేంద్రియ భోగములు పశుయోనియందు కూడా లభించును.
జ్ఞానం అధికమగుట వలన మానవ జన్మ ఉత్తమమైనదని భావింపబడును. అన్యజాతులలో ఈ శక్తి సులభము కాదు. అందువలన స్త్రీ వలన కలిగిన దుఃఖమును విడనాడి ఇంటికి వెళ్ళిపోమ్ము. ఇది భగవతి జగదంబ యొక్క మహామాయ. దీనిచే సకల జగత్తు మోహింపబడుచున్నది. నారదుడు చెప్తున్నాడు. ఇట్లు లక్ష్మీపతి విష్ణు భగవానుడు చెప్పగా తాళధ్వజుడు ఆ స్వామికి నమస్కరించెను. చక్కగా స్నాన విధులను నిర్వహించి తన గృహానికి వెళ్ళాడు. అప్పుడు అతని మనసులో అద్భుతమైన వైరాగ్యం పుట్టింది. తన పౌత్రునకు రాజ్యం అప్పగించి వనములకు వెళ్ళిపోయాడు. తత్వజ్ఞానమును సంపూర్ణంగా పొందాడు. రాజగు తాళధ్వజుడు వెళ్ళిపోయాడు. భగవంతుని ముఖమండలము మధురమైన చిరునవ్వుతో నిండి ఉంది. అట్టి జగత్ప్రభువగు విష్ణు భగవానుని చూసి నేను ఆ స్వామితో చెప్పాను, ప్రభు, మీరు నన్ను మోసగించారు, కానీ మాయ యొక్క అపారమైన శక్తిని ఇప్పుడు నేను అవగతము చేసుకున్నాను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.